చూడండి ఫ్రెండ్స్, ఈ బాధ, ఈ కడుపు కోత ఏ తల్లిదండ్రికి రాకూడదని మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా. ఏంటంటే ఈరోజు చేసే వీడియో ఒక ఎడిటింగ్ అయితే చేయలేదు. ఈ వీడియోను కాదనంటే లైకుల కోసం అయితే అస్సలు కాదు. దీని వీడియో గురించి మనకేమైనా వస్తుందనే అయితే అస్సలు కాదండి. ఎందుకు చేస్తున్నాను వీడియో అంటే మనసులో చాలా బాధ. ఎందుకంటే పిల్లలకు దూరం ఉన్నాము, భర్తకు దూరం ఉన్నాము, తల్లిదండ్రికి దూరం ఉన్నాము, వెనుక ముందుకు దూరం ఉన్నాము. ఇంత జనాన్ని మనకైన వాళ్ళు కాని వాళ్ళు, శత్రువులు మిత్రులు అందరినీ దూరంగా పెట్టేసి 7 సముద్రాలు దాటుకొని అవతలైతే ఉన్నాము. ఏదో కష్టాలు అయితే ఎవరికి ఉండేదే, కష్టమైతే అందరికీ ప్రతి ఒక్కరికి ఉండేదే. కాకపోతే కష్టం గురించి అయితే అస్సలు కాదండి ఈ వీడియో. ఎందుకంటే అక్కడ ఏ ఊర్లోనో కానీ మన ఇండియాలో ఒక్క కూతురు తల్లిని చంపిందనంటే ఆ వీడియో చూస్తే ఇక్కడ నొప్పి వస్తున్నదండి నిజంగానే. ఎందుకంటే వీడియోలో అయితే చూశాను కానీ యూట్యూబ్లో వీడియో చేయడానికి నాకు టైం లేక నేను చేయలేదు. కానీ ఇక్కడ బాధ వేస్తున్నది నిజంగా. ప్రామిస్ ఎందుకో వీడియో చూస్తే నా కళ్ళతో అస్సలు నీళ్ళు ఆగట్లేదండి. ఎందుకంటే ఒక పిల్లల కన్ని తల్లులంగా, ఒక్కసాటి ఆడోళ్ళంగా అట్లాంటివి చూస్తే మన్నంతా చూడబోతే ఒక్క నెల తిరగలేదండి. ఒక తండ్రి ఇద్దరు బంగారు లాంటి ఇద్దరు బిడ్డలు చంపేశాడు. మళ్ళా నెల తిరగతలకనే ఒక తల్లిని చంపిందంటే, ఒక భార్యని ఒక భర్త చంపినాడంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక భార్య భర్తను చంపిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అవన్నీ జరుగుతూనే ఉండే. అది మన పెద్దవాళ్ళ విషయం కాబట్టి ఏదో అలాగా కోపం దాపాలు ఏదో జరుగుతుండయి. దానికి మన చట్టాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నది, చూసుకుంటారు. కానీ ఒక్క కడపన పుట్టిండే బిడ్డ తల్లిని చంపిందంటే ఎంత బాధాకరం అండి. చూడండి ఒకసారి. ఈ పట్టలో పెట్టుకొని మోసామండి పిల్లలకి. పట్టలో పెట్టుకొని మగబిడ్డనైతే 9 నెలలు మోస్తాము, అదే ఆడబిడ్డనైతే 10 నెలలు మోస్తామండి. ఈ పొట్టలో పెట్టుకొని తినక అంత ఇదిగా మోస్తాము. అట్లా తల్లిని ఈ పొట్టలో పెట్టుకొని 10 నెలలు మోసి పత్తి ముండి మా సిచ్యువేషన్లలో అయితే ఒట్టి ఎర్రగారం మెరబొడి పెట్టారండి. ఒట్టి మిరపకాయలు ఉప్పేసి దంచి పెట్టారండి. అదే పెద్ద అమృతంగా తిన్నాము. ఎందుకు? పిల్లల కోసం. నా బిడ్డకి ఏ వస్తువు తింటే, ఏ కూర తింటే ఈ బిడ్డలకి ఏమవుతుందో, ఆ బిడ్డలకు మనం పాలు ఇస్తాండం కదా, ఆ బిడ్డలకి ఏ పొట్టన వస్తుందో, ఏ పొట్టనొప్పి వస్తుందని ఒట్టి ఎరగారం తిని బిడ్డలకు పాలు ఇచ్చి పెంచామండి. అలాంటి బిడ్డలే ఈ పొద్దు పానం తీస్తారంటే అసలు పానం అసలు చూడలేకపోతున్నాము. ఎక్కడ ఉన్నాము మనము, ఏ సమాజంలో బతుకుతున్నామో అసలు అర్థం కాదు. మాట్లాడాలంటే కానీ అస్సలు మాటలు రాలేదండి. చూడండి, బిడ్డకు ఇంత చిన్న దెబ్బ తగిలిందంటే, నా బిడ్డ ఆడుకుంటా అండి కింద పడిందంటేనే ఈ గుండె 100 పరిగెత్తేది 200 పరిగెత్తుతుందండి. అంత తల్లటిల్లిపోతుంది. తల్లి పానం అంటే ఎవరికైనా కానీ తల్లి పానం అంటే అట్టిమింటిది. అలాంటి తల్లిని సంపడాలకు ఎలాగ చేతులు వచ్చినాయి ఆ బిడ్డకు. ఆ బిడ్డ మనసులో ఎంత కఠినమైన గుండె బిడ్డది నాకు అర్థం కాదండి. ఏంటి, బిడ్డలు నమ్మి బతకలేని పరిస్థితులలో ఉన్నాము, భర్తను నమ్మి బతకలేని పరిస్థితుల్లో ఉన్నాము. తల్లిని బిడ్డను నమ్మేదానికిలా, బిడ్డ తల్లిని నమ్మేదానికిలా, భర్తను భార్య నమ్మేదానికిలా, భార్యని భర్త నమ్మేదానికిలా. ఏ సమాజంలో బతుకుతున్నామో మనం అసలు అర్థం కావట్లేదు. ఎవరి దగ్గర ధైర్యంగా నిలబడుతూ ఉంటాం అనేది కానీ అసలు నమ్మకం లేని సిచ్యువేషన్లలో మనం బతుకుతున్నాము. నాకైతే చాలా ఆ తల్లి అంటారు, ఇంకొక పెళ్లి చేసుకున్నది, ఆవిడని హింసించందంట, హింస పెట్టిందంట, అట్లా చేసిందంట, నచ్చదంట అని అంటే, అరే
నచ్చకపోతే ఆ బిడ్డని ఇంత ఎదిగిన బిడ్డనంత వరకు చేయాల్సిన అవసరం ఏముంది ఆ తల్లికి చెప్పండి. మనలో మన మాట. దీంట్లో తప్పో అప్పో అందరికీ సారీ, ఎవరు తప్పుగా అనుకోవద్దండి. తప్పో అప్పో నాకు తెలీదు, ఎందుకంటే అందరికీ దూరంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ నొప్పి వస్తుంటే ఈడిగా మాట్లాడాల్సి వస్తుంది తప్పనిచ్చి. ఆ తల్లి ఆ బిడ్డను అంత ఎదిగిన బిడ్డను దాకా ఎందుకు పెద్ద చేసింది? ఆ బిడ్డ మీద ఖర్చు ఉంటే ఇంకొక పెళ్లి చేసుకున్నప్పుడే ఆ బిడ్డని ఏదో ఒకటి చేసి చంపేయచ్చు కదా. ఆ చిన్నప్పుడే ఆ బిడ్డను ఏమైనా కానీ చేయగలిగే శక్తి ఆ తల్లికి లేకపోయిందా? ఇప్పుడు ఇంత ఎదిగిన బిడ్డ మీద ఎందుకు కక్ష? ఏ తల్లికైనా కానీ బిడ్డల మీద కక్ష ఉంటుందా? బిడ్డలకు ఉంటుంది తల్లి మీద, తల్లిదండ్రి మీద కక్షి. తల్లిదండ్రికి అన్నం పెట్టలేని పరిస్థితుల్లో బిడ్డలు ఉంటారు, కానీ తల్లిదండ్రికి ఏ పొద్దుటికి బిడ్డలు బరువు కారు. బిడ్డలు ఎవరు దేశిస్తారండి? ఉంటారు కొంతమంది ఎవరు ఉంటారు, అంతేగాని ఏ బిడ్డలు ఏ తల్లికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఏ తల్లి ఇలాగా చేయకూడదు, ఇలాంటి బాధపడకూడదు. ఆ బిడ్డల కోసము ఆ తల్లి ఎంత అగసార్లు పడి, తండ్రి చచ్చిపోయినా కానీ తండ్రి లేకన్నా ఎన్ని ఇబ్బందులు పడి వాళ్ళకు కోరినటి తెచ్చిచ్చింటుంది, అడిగినట్టే తెచ్చిచ్చింటుంది. కనీసం నీ ప్రేమ కనుక్కున్నావు కానీ తల్లి గుండెల్లో ఉండే ప్రేమ అసలు ఆలోచించకపోయినావే నువ్వు. ఎట్లా ఏ మనసుతో ఎట్లా వచ్చింది చెయ్యి? తల్లి మీద ఈ చెయ్యి ఇటు సాంపి గొంతుకు బిగించడానికి అసలు చెయ్యి ఎలాగ వచ్చిందో నాకు అసలు నా మైండ్ అయితే బ్లాక్ అయిపోతున్నది. అసలు అర్థం కాలేదు నాకు ఆ ఈడియో చూస్తుంటే, కానీ పూర్తి ఈడియో అసలు చూడలేకపోతున్నాను. తల్లిని బిడ్డను చంపడం ఎంత సాధ్యమండి? ఇది ఏ లోకంలో ఉండాము? తల్లులు అలాగే ఉన్నారు, తండ్రులు అలాగే ఉన్నారు, బిడ్డలు అలాగే ఉన్నారు. ఏ సమాజంలో ఏం జరుగుతున్నదో ఖచ్చితంగా ఇప్పుడు జరిగిండే దానికంటే ఇంకొకసారి జరగని